Amendment Bill 2025 be taken into consideration. మంత్రి గారు ఈ బిల్లు మీద కొంచెం వివరణ ఇస్తారా? తప్పకుండా అధ్యక్ష. ఈ సభలో మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా మనందరికీ కూడా చాలా డీటెయిల్డ్గా వివరించారు అధ్యక్ష. అంటే ఇది ప్రస్తుత బిల్ అయితే ఆ ప్రజెంటేషన్కి డైరెక్ట్గా కనెక్టెడ్ కాదు అధ్యక్ష. దానికి ముందు జరిగినటువంటి తర్వాత జరగాల్సినటువంటి కార్యక్రమాల మీద చేపట్టినటువంటి అమెండ్మెంట్ అయితే జిఎస్టీ మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2 నిమిషాలు దాని గురించి మనం రిపీట్ చేయడం ఈ సభ ద్వారా అంటే ప్రజలకు తెలియజెప్పేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ప్రజలకి పన్నుల రూపంలో మనం వసూలు చేసేటప్పుడు గతంలో 4 ట్యాక్స్ స్లాబ్లు ఉండేవి. ఈ 4 ట్యాక్స్ స్లాబుల్లోనూ 28%, 40% వరకు ఉన్నప్పుడు రకరకాల ఒకవైపు ట్యాక్స్ బర్డన్ పెరగడం, రెండవది కన్ఫ్యూజన్ అధ్యక్ష. ఏ ప్రోడక్టు ఒకే ప్రోడక్ట్ని 2-3 పేర్లతో పిలిచేటప్పుడు ఒక ప్రాంతంలో అది 5% స్లాబ్లోను, మరో దగ్గర 18% స్లాబ్లోను ఇట్లా రకరకాల రూపాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇవన్నింటినీ అధిగమించి దేశవ్యాప్తంగా ఈ జిఎస్టి మీద ఒక పెను మార్పులు వారి సూచనల మేరకు ఆర్థిక శాఖ మంత్రులు ఒక సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేయడం కేంద్రంలో శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు దాదాపు 6 నుంచి 8 నెలల పాటు కసరత్తు చేసి వేల సంఖ్యలో ఉన్నటువంటి ప్రోడక్ట్లన్నింటినీ కూడా 4 గ్రూపులుగా ఉన్నటువంటి వాటిని 2 ట్యాక్స్ స్లాబుల్లోకి వచ్చేటట్టు చేయడం ఇది చాలా ఛాలెంజింగ్ ఇష్యూ అధ్యక్ష. ఎందుకనంటే 4 స్లాబుల్లో ఉన్నవి చూడడానికి చాలా సింపుల్గా మనకు కనపడుతుంది 2 స్లాబుల్లోకి తేవడం అనేటువంటిది, కానీ వేల సంఖ్యలో ఉంటాయి అధ్యక్ష. పెన్ను క్యాపు, పెన్ను రీఫులు, పెన్ను స్ప్రింగ్ అంటే ఒక ప్రోడక్ట్ తీసుకుంటేనే ఇన్ని వస్తాయి అధ్యక్ష. దానికి డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి. ఇవన్నింటినీ ఏకీకృతం చేసి 2 తేవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక 6 నెలల పాటు పట్టుంటుందని నేను అనుకుంటే అది 8 నెలలు పట్టిందని గౌరవ మంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అంటే ఇదేదో ప్రధానమంత్రి గారు ఎర్రకోట మీద నుంచి చెప్పారు, నెల రోజుల్లో ఇంప్లిమెంట్ అయిపోయింది అని మనకు సాదాసీదాగా కనపడినా కూడా దీని వెనకాల కేంద్రం ఎంత పెద్ద కసరత్తు చేసింది అనేటువంటిది కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంటే మోడీ గారి ఫంక్షనింగ్ స్టైల్ ఎట్లుంటుంది అనేటువంటిది కూడా ఈ బిల్లు ద్వారా నాకు అర్థమైంది అధ్యక్ష. ఢిల్లీలోకి వెళ్ళిన తర్వాత ఎర్రకోట మీద నుంచి మోడీ గారు ప్రకటించి నెల రోజుల్లో ఈ బిల్లును అమల్లోకి తీసుకొస్తామంటే నేను కూడా అందరిలాగానే ఆశ్చర్యపోయాను అధ్యక్ష. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు, ఎంత స్పీడ్గా చేసినా ఇది ఒక 4-5 నెలలన్నా పడుతుంది కదా అనుకున్నా అధ్యక్ష. కానీ అప్పటికే ఒక కసరత్తు పూర్తి చేసేశారు. డీటెయిల్డ్ కన్సల్టేషన్స్, డిస్కషన్స్ దీని మీద సుదీర్ఘంగా సాగిపోయాయి. టోటల్ డ్రాఫ్ట్ రెడీ చేసుకున్నారు అనేటువంటి విషయం నాకు తర్వాత తెలిసింది అధ్యక్ష. అంటే ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు అనంటే దాని వెనకాల యాక్టివిటీ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అనేటువంటిది నాకు తెలిసింది అధ్యక్ష. ఒక సర్జికల్ స్ట్రైక్తో ఎట్లా అయితే ఆయన అంతర్జాతీయంగా ఒక ఇచ్చేశారు అధ్యక్ష, ఇవాళ ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకురాలేదు అధ్యక్ష. ఒక్కసారిగా ఇవాళ జిఎస్టీలో ఆయన తీసుకొచ్చినటువంటి దానివల్ల దేశ ప్రజలకు దాదాపు 2 లక్షల కోట్ల పైన రూపాయలు మిగులుతుంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి మనకు దాదాపు 8,000 కోట్ల రూపాయల పైగా ప్రజలకు మిగిలేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇది దాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున డిస్కషన్ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో 22వ తారీఖు నుంచి కూడా మనం యాక్టివిటీ ప్లాన్ చేశాం. అయితే ఎక్కువ మంది శాసనసభ్యులు ఇంకా సభలో ఉండడం మూలాన ఈ ఫెస్టివల్ తర్వాత కూడా ఎవ్రీ డోర్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి స్థాయిలో జిఎస్టీ మీద క్యాంపెయిన్ ఆంధ్రప్రదేశ్ చేయబోతోంది అధ్యక్ష. దానికి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీ వేస్తే అందులో సంబంధిత శాఖ తరఫున నేను గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఇద్దరం ఆ కమిటీలో ఉండడం అధ్యక్ష. చాలా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ 4 వారాలకు ప్రిపేర్ చేశాం. ప్రతి గృహిణిని టచ్ చేస్తాం, ప్రతి రైతుని టచ్ చేస్తాం, ప్రతి రైతు కూలీని టచ్ చేస్తాం, ప్రతి విద్యావంతుడిని టచ్ చేసే రకంగా ఈ ప్రోగ్రాం డిజైన్ చేయబడింది అధ్యక్ష. దాదాపు 10,000 మీటింగులు అంటే గ్రామ స్థాయిలో జరిగేటట్టు ప్లాన్ చేయడం జరిగింది అనేటువంటి తెలియజేసుకుంటా అధ్యక్ష. ఈ ప్రాసెస్లో జిఎస్టీ కౌన్సిల్లో అంతర్రాష్ట్ర సరుకు రవాణాల్లో అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఈ రవాణా ఇబ్బందుల్ని తొలగించడం కోసం
కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ యాక్ట్ ని ఇప్పటికే అమెండ్ చేసింది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ రాష్ట్రాలని కూడా చేయమని చెప్పి కోరడం జరిగింది. మొన్న జిఎస్టీ రోజున మీరు దీన్ని ప్రయారిటీ కింద చేయండి, చేస్తే ఒకవైపు ఎవేజన్, ట్యాక్స్ ఎవేజన్ కూడా తగ్గుతుంది, రెండో వైపు మనకి సరళీకృతం అవుతుంది బిజినెస్ అనే దానికోసం చేశాం. దానికోసం చేపట్టినటువంటి అమెండ్మెంట్స్ అధ్యక్ష. ఇది ఈ యాక్ట్ అనేటువంటిది ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అమెండ్ చేస్తా ఉన్నాయి. అందులో భాగంగా అమెండ్మెంట్